ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ వీడియో విడుదల చేసిన వేణుస్వామి, అతని భార్య వీణావాణి తాము ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం జర్నలిస్టు మూర్తి అని వారు ఆరోపిస్తున్నారు. మనం అడిగిన 5 కోట్లు ఇవ్వలేదనే కారణంతోనే జర్నలిస్టు మూర్తి ఈ కారణంగా మమ్మల్ని హింసిస్తున్నారని వేణుస్వామి ఆయన భార్య చెప్పారు. అయితే ఇది ఇలా ఉండగా గత కొద్ది కాలంగా వేణుస్వామి అండ్ మూర్తి మధ్య వివాదం నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో కూడా వేణుస్వామి జర్నలిస్టు మూర్తి పెట్టిన డిబేట్ల నుంచి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన సంగతి మనమందరం చూసాం. జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఆయనను బాబు గోగినేని గట్టిగా ఎదుర్కొన్న తీరు, దానికి వేణుస్వామి లేచి వెళ్లిపోయిన తీరు మనందరికీ గుర్తుంది. అయితే ఇప్పుడు తాజాగా జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ టీవీ5లో డెబెట్లు ఈ స్వామి గారు ఎవ్వారాలని ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నారు జర్నలిస్టు మూర్తి. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మూర్తి అతనిని 5 కోట్లు డిమాండ్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణుస్వామి దంపతులు. ఈ వీడియో చివర్లో తాము జర్నలిస్టు మూర్తి వల్ల ఆత్మహత్య చేసే పరిస్థితికి వచ్చామని చెప్పారు. మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా, మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు, ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం, లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అయితే వేణుస్వామి మాట్లాడుతూ నన్ను జర్నలిస్టు మూర్తి 2017 నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అప్పట్లో నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు, కానీ అవేమీ ఫలించలేదు. వాళ్ళు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. ఇక అప్పటి నుంచే నా పైన పగతో రగిలిపోతున్న మూర్తి గత 8 నెలల నుంచి ఆయన వర్గంగా చెప్పుకునే కొంతమంది నా పైన దాడులు చేయించడం ప్రారంభించారు. డబ్బులు ఇచ్చి కొంతమంది జ్యోతిషులను తీసుకొచ్చి నాకు వ్యతిరేకంగా ఆయన ఛానల్లో డిబేట్లు పెడుతున్నారు. నా గురించి చెడ్డగా ప్రచారం చేయడానికి జర్నలిస్టు మూర్తి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జాతకాలు చెప్పి పూజలు చేయించి ఎంతో మంది కష్టాలు తొలగించిన నన్ను ఆత్మహత్య చేసుకునే మానసిక స్థితికి తీసుకొచ్చారు. నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. గత 8 నెలలుగా నేను దాదాపు 15 కేజీలు బరువు తగ్గాను. దీనంతటికీ ఆ ఆడియోనే కారణం. అదేంటో మీరే చూడండి అంటూ ఆ ఆడియో క్లిప్ ని వినిపించారు వేణుస్వామి దంపతులు. అయితే ఆ ఆడియో క్లిప్ లో అమర్ అనే వ్యక్తి ద్వారా జర్నలిస్టు మూర్తి 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా, అలాగే వేణుస్వామి భార్య వీణావాణి సంభాషణ కూడా అందులో ఉంది. అమర్ అనే వ్యక్తి జర్నలిస్టు మూర్తి అనుచరుడిగా ఆ వీడియో బయట లో చెప్తున్నారు. 5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు అమర్? 5 కోట్లు ఇవ్వలేమని వీణావాణి ఆ ఆడియో క్లిప్ లో అంటుంటే వాళ్ళు అంత అడుగుతున్నారు, మరి నువ్వు ఎంత ఇవ్వగలవు చెప్పు అని అమర్ అంటున్నట్టుగా ఉంది. దానికి బదులుగా వీణావాణి మాట్లాడుతూ, అది కాదు అమర్, 5 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదు. వేణుస్వామి గారు కూడా నమ్మాలి కదా, అంత అమౌంట్ ఏ లెక్కలో అడిగారు అని ఆయన అడిగితే నేను వివరణ ఇవ్వలేను. ఆయన దానికి ఒప్పుకోరు. నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన దగ్గర 5 కోట్లు అయితే లేవు, అది కూడా వేరే ఆప్షన్ ఏమీ లేదంటూ కొంతమంది ప్రముఖులు జర్నలిస్టు పేర్లు కూడా ఆడియోలో వినిపించారు. అందులో టీవీ9 ప్రేమ ఒకరు, టీవీ5 రాంబాబు ఉన్నారు. అయితే వీళ్ళ సంభాషణలో వినిపించిన పేర్లు చూస్తుంటే మొన్న తాజాగా వేణుస్వామిపై మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రముఖ జర్నలిస్టులు అయితే వెళ్లారో వాళ్ళ పేర్లు పని గట్టుకొని వినిపించేలా అదేదో కావాలనే చేసిన ఆడియో క్లిప్ లాగా అనిపించింది అన్నారు. అలాగే ఇదేదో జర్నలిస్టు మూర్తి పైన వేణుస్వామి చేస్తున్న రివెంజ్ డ్రామాలాగా కూడా ఉంది అంటున్నారు పబ్లిక్. అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తుంది. దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది. ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి.
అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి.